బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మినర్వా హోటల్ గది పైకప్పు కూలిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. రూమ్ నెంబర్ 314 లో ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనతో శ్రీవారి భక్తులు అప్రమత్తమయ్యారు. అంతేకాదు మినర్వా హోటల్లోని గదులను ఒక్కసారిగా భక్తులు వకేట్ చేశారు. ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్నారు భక్తులు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటున్న శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మినర్వా హోటల్ గది పైకప్పు కూలిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. రూమ్ నెంబర్ 314 లో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనతో శ్రీవారి భక్తులు అప్రమత్తమయ్యారు. అంతేకాదు మినర్వా హోటల్లోని గదులను ఒక్కసారిగా భక్తులు వెకేట్ చేశారు. ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటున్నారు భక్తులు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, థ్యాంక్ యూ రేనా. ఏదైతే తిరుపతి ఆధ్యాత్మిక నగరం తిరుపతికి భక్తులు పెద్ద ఎత్తున నిత్యం కూడా వస్తుంటారు. ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో మినర్వా గ్రాండ్ 3 నక్షత్రాల హోటల్ అది ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ కు అలాగే ఇటు రైల్వే స్టేషన్ కు సమీపంగా ఉంటుంది. అయితే ఇది రెండింటి మధ్యలో ఉండడము అక్కడి నుంచి యాక్సెసిబుల్ గా కొండకి వెళ్లేందుకు కూడా ఉండేటటువంటి క్రమంలో అక్కడికి మినర్వా గ్రాండ్ కి అయితే పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తుంటారు. అయితే ఏదైతే యాజమాన్యం నిర్లక్ష్యం, భక్తులు వచ్చేటటువంటి ఈ క్రమంలో సీలింగ్ రాలి భక్తులపై పడ్డం హోటల్లో ఉండేటటువంటి క్రమం ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు ఏదైతే ఆ హోటల్కి వచ్చినటువంటి కస్టమర్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా కూడా వాళ్ళు కిందకి వచ్చి భయపడిపోయి ఆ సీలింగ్ వాళ్ళ ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అంటే ఫాల్ సీలింగ్ పైన ప్లాస్టర్ ఆఫ్ సీలింగ్ చేస్తారు. ఈ సీలింగ్ ని సరిగ్గా వాళ్ళు చూసుకోకపోవడం, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం ఈ ఘటనకు కారణంగా కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఏదైతే జరిగినటువంటి ఘటన పట్ల వెంటనే తక్షణమే స్పందించాల్సినటువంటి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వాళ్ళకి సరైనటువంటి అండగా నిలబడడం ద్వారా వేరే రూమ్ కి షిఫ్ట్ చేయడం, వాళ్ళు పిల్లలతో ఉన్నారు, కుటుంబంతో వచ్చారు, వాళ్ళకి అండగా నిలబడాల్సిన ఆ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కూడా భక్తులు చెప్పిన పరిస్థితి. అంటే ఫస్ట్ మెయింటెనెన్స్ అన్ని రూములు అంటే ఏదైతే వాళ్ళు వేల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి భక్తుల నుంచి వసూలు చేస్తున్నారో ఈ వసూలు చేస్తున్నటువంటి క్రమంలో మెయింటెనెన్స్, మినిమం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ప్రతిరోజు కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి గదులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, ఏదైనా మెరీ మెయింటెనెన్స్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి, వీటంటే చూసుకోవాల్సిన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మాటలే ఈ ఘటన చోటు చేసుకునింది. అయితే ఒకవేళ ఆ సీలింగ్ రాలిపడి ప్రాణాలు పోయింటే మా పరిస్థితి అన్నట్టు కూడా భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా సరే ఏదైతే హోటల్ యాజమాన్యాలు భక్తులకు ఇలా రూమ్స్ చాలా వేల రూపాయలు వసూలు చేసి ముక్తుపిండి వసూలు చేసి గదులు ఇస్తున్నారు, వీటి మెయింటెనెన్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని చెప్పాలి. ఏదైతే ఈ నిన్న మినర్వా గ్రాండ్ లో జరిగినటువంటి ఘటన అయితే మాత్రం దురదృష్టకర ఘటనగా కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. రీనా, రైట్, థ్యాంక్ యూ. నేటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. నంద్యాల జిల్లాలో తెలుగు గంగా కాలువ, అమరావతి రాజధాని నిర్మాణం, పుత్తూరు మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం, వృద్ధుల సంక్షేమం, హంద్రీనీవా 2వ దశ పనులు, సౌర విద్యుత్ ప్లాంటు, అంగన్వాడీ భవనాలు తదితర అంశాలపై శాసనసభలో ప్రశ్నోత్తరాలు లేవనెత్తనున్నారు.
8వ రోజు శాసన మండలి సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసన మండలిలో ఇసుక అక్రమ రవాణా, వార్తాపత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలు, విజయవాడ వరదల విరాళాలు, సుంకం చెల్లించని మద్యం అమ్మకాలు కేసులు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. నేటితో ఏపీ అసెంబ్లీ సమావేశాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. నంద్యాల జిల్లాలో తెలుగుగంగ కాలువ, అమరావతి రాజధాని నిర్మాణం, పుత్తూరు మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం, వృద్ధుల సంక్షేమం, హంద్రీనీవా 2వ దశ పనులు, సౌర విద్యుత్ ప్లాంటు, అంగన్వాడీ భవనాలు తదితర అంశాలపై శాసనసభలో ప్రశ్నోత్తరాలు లేవనెత్తనున్నారు. 8వ రోజు శాసన మండలి సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసన మండలిలో ఇసుక అక్రమ రవాణా, వార్తాపత్రికల్లో ప్రభుత్వ ప్రకటనలు, విజయవాడ వరదల విరాళాలు, సుంకం చెల్లించని మద్యం అమ్మకాలు కేసులు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. దేశంలోని ప్రజలెవరూ ఆకలికి అలమటించకుండా పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున సరఫరా చేస్తున్న బియ్యాన్ని పేదల నుంచి కిలో 10 రూపాయలకు సేకరించి పక్క రాష్ట్రాల్లో అధిక ధరలకు అమ్మి లక్షలు సంపాదిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి వేళల్లో ఆటోల్లో, బొలెరో, లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్న విషయం బహిరంగంగా రహస్యంగా మారింది. ఇక కొమరం భీం జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా కొనసాగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై అధికార యంత్రాంగం స్పందించి దాడులు చేపట్టడం సంచలనం సృష్టిస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ కార్డుదారుకు సరఫరా చేస్తున్న ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పడుతున్నాయి. 3 లారీలు 300 బస్తాలు అన్న చందంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రజల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో రేషన్ బియ్యాన్ని అధిక రేటుకు అమ్ముతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కొన్ని నెలల వరకు సైలెంట్గా ఉన్న రేషన్ బియ్యం వ్యాపారులు ఇప్పుడు అక్రమ బియ్యం రవాణాకు తెరలేపారు. రేషన్ బియ్యం సేకరణ కోసం గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక ముఠాలు పనిచేస్తున్నాయి. చైన్ సిస్టంలా పనిచేస్తూ ఒకరి నుంచి మరొకరి వద్దకు రేషన్ బియ్యం తరలుతోంది. ప్రజల వద్ద కిలో 10 రూపాయలు మొదలుకొని 15 రూపాయల వరకు కొంటున్న అక్రమార్కులు కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని పెద్ద మొత్తంలో సేకరించి మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సేకరించిన బియ్యానికి కిలోకు 10 వరకు కమిషన్ మిగులుతూ ఉండడంతో చాలా మంది దీనిని వృత్తిగా మలుచుకుంటున్నారన్న ఆరోపణలు ఓపెన్ సీక్రెట్. రేషన్ బియ్యం దందాకు కొంతమంది రాజకీయ నాయకుల అండదండలు ఉండడం వల్లే దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని తినేందుకు చాలామంది ఇష్టపడడం లేదు. కేవలం 1 లేదా 2 కిలోలు ఉంచుకుని మిగిలిన మొత్తం బియ్యాన్ని ఇళ్ల దగ్గరికే వచ్చి తీసుకెళ్లే వారికి విక్రయిస్తున్నారు. సగటున కిలోకు 10 రూపాయల చొప్పున దళారులకు, ఇతరులకు అమ్ముతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రేషన్ దందా జోరుగా కొనసాగుతుంది. సేకరించిన రేషన్ బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి బియ్యానికి మహారాష్ట్రలో మంచి డిమాండ్ ఉండడంతో కొంతమంది ఇదే పనిగా పెట్టుకుని బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఇక్కడ కిలోకు 10 నుంచి 15 రూపాయల వరకు కొనుక్కొని అక్కడ కిలో 20 నుంచి 25 వరకు అమ్ముకుంటున్నారు. కౌంటాల, చింతల మానపల్లి, బెజ్జూరు మండలాల సరిహద్దున గల ప్రాణహిత నదిపై గూడెం వద్ద వంతెన నిర్మాణం పూర్తి కావడంతో అక్రమార్కులకు ఇది రాజమార్గంగా మారింది. నిత్యం రాత్రి వేళలో ద్విచక్ర వాహనాలు, బొలేరో, ఆటోలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఇక సిరిపూర్ వంటి మండలం నుంచి రైళ్ల ద్వారా బియ్యాన్ని అక్కడికి చేర్చుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు తరచూ దాడులు చేస్తున్న అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కొంతమంది రేషన్ బియ్యం పంపిణీ చేసే డీలర్ల వద్ద నుంచే డైరెక్ట్గా బియ్యాన్ని సేకరిస్తున్నారు. డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలో అక్కడే తిష్ట వేసే దళారులు లబ్ధిదారుల నుంచి కిలో 10 రూపాయల చొప్పున అక్కడే కొనుగోలు చేస్తుండగా మరికొంతమంది రేషన్ డీలర్లు దళారులతో చేతులు కలిపి ఈ వ్యవహారంలో పాలు పంచుకుంటున్నట్లుగా అధికారుల దాడుల్లో బయటపడింది. 204 క్వింటాల్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ అక్రమంగా తరలిస్తుంటే పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 12 మందిని మనం రిమాండ్ చేసాము. కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయడం జరిగింది. ఆ 12 మందిలో 2 డీలర్లు, పీడిఎస్ రైస్ సంబంధించిన డీలర్లు, వాళ్ళే అక్కడ డైరెక్ట్గా అక్కడి నుంచి ఇచ్చారు. వాళ్ళని కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు జిల్లాలో మనం గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 108 కేసులు పెట్టాము. పీడిఎస్ రైస్ మీద పెట్టేసి 180 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. దాంతోపాటు 1339 క్వింటాల్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ని మనం
సీజ్ చేయడం జరిగింది. రేషన్ బియ్యం దందాపై అధికారులు సీరియస్ అవుతున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ పట్టుబడిన వారి లైసెన్సులు రద్దు చేస్తున్నారు. రేషన్ బియ్యం ఎవరి వద్దైనా కొన్నా లేదా మరొకరికి అమ్మినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న అధికారుల వార్నింగ్లతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పంట పొలాలను రక్షించుకోవాలంటే ఎవరైనా ముళ్ళకంచె వేస్తారు, లేదంటే విద్యుత్ కంచె వేస్తారు. కానీ ఓ యువ రైతు మాత్రం కొంచెం డిఫరెంట్ గానే ఆలోచించాడు. అడవి మృగాల నుంచి తమ పంటను రక్షించుకోవడానికి ఏకంగా సోలార్ కంచెను ఏర్పాటు చేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అదెక్కడో ఎలాగో మీరే చూడండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు అడవి పందులు, కోతులు వంటి అడవి మృగాల వల్ల నష్టపోతున్నారు. రైతులు తమ పంటను అడవి మృగాల నుంచి కాపాడేందుకు పంట చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల క్రూర మృగాల నుంచి పంటను రక్షించుకోవడమేమో గానీ ప్రమాదవశాత్తు రైతులే విద్యుత్ అగాధానికి గురవుతున్నారు. దీంతో తమ పంటను ఎలా కాపాడాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఓ రైతు కొత్తగా ఆలోచించి సోలార్ కంచెను ఏర్పాటు చేశారు. పంటను పట్టి పీడించే చీడపీడలతో పాటు ఇటీవల కాలంలో వన్యప్రాణులు కూడా భారీగా పంట నష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా అడవి పందులు, కోతులు, మరికొన్ని చోట్ల పంట నష్టాన్ని ఏనుగులు పొలాల్లోకి చొరబడి చేస్తున్నాయి. రైతుల కష్టానికి ఫలితం లేకుండా చేస్తున్నాయి. అడవి ప్రాంతాల దగ్గరలో ఉన్న పొలాలకు ఈ వన్యప్రాణుల సమస్య అధికంగా ఉంటుంది. సాధారణంగా రైతులు రక్షణ కోసం తమ పంట చేల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకుంటారు. అయితే విద్యుత్ కంచె చట్ట విరుద్ధం. అయితే అప్పుడప్పుడు విద్యుత్ అగాధానికి మనుషులు బలవుతున్నారు. మూగజీవాలు సైతం కరెంట్ షాక్ కు గురై చనిపోతున్నారు. అయితే విద్యుత్ కంచెను వాడకుండా సోలార్ కంచెను ఏర్పాటు చేయడం వల్ల అటు పంట రక్షణతో పాటు విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు అంటున్నాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు రాజు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన యువ రైతు రాజు ఇదే ప్రయత్నం చేశారు. దీంతో తన పంటను అడవి మృగాల నుంచి కాపాడుకుంటున్నాడు. దీనివల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేదు. అలాగే ఇటీవల రైతులు సోలార్ కంచెల వైపు మొగ్గు చూపుతున్నారు. కనిపిస్తున్న ఫీల్డ్ అంతా కూడా జొన్న పంట వేశాము. అయితే ఈ యొక్క సోలార్ ప్యానెల్ ఫిట్ చేయించడం జరిగింది ఈ మధ్యలోనే. ఎందుకంటే ఈ కరెంటు వాడకం వల్ల మనుషులకు ప్రాణ నష్టం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క సోలార్ ప్యానెల్ వల్ల మనకు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే అడవి పందుల బారి నుంచి, కోతుల బారి నుంచి మన పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనుషులకు ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగదు. ఎందుకంటే ఇది సహజ సిద్ధంగా మనం సోలార్ను రైతులకు అవగాహన కల్పించడానికి మరి చాలా ఉపయోగకరంగా ఉంది ఇది. ఎందుకంటే ఈ మనుషులు ఒకవేళ అనుకోకుండా ఫీల్డ్లోకి వచ్చినా కూడా ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగదు. ఇది అడవి పందులకు కానీ కోతులకు కానీ ఒకసారి మన చేనులోకి వస్తే దానికి ఒక్కసారి తలగగానే అవి మళ్ళీ మన చేనులోకి రాకుండా పంటను మనం పర్ఫెక్ట్గా కాపాడుకోవచ్చు. సోలార్ కంచెను ఏర్పాటు చేయడం వల్ల పంటను అడవి మృగాల నుంచి కాపాడుకోవడమే కాకుండా లైట్లను సైతం బిగించుకోవచ్చని, సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకోవచ్చని, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ వంటి అదనపు సౌకర్యాలు సైతం ఉంటాయంటున్నారు. అతి తక్కువ ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చని యువ రైతు రాజు తెలుపుతున్నాడు. ఇటు పంటను రక్షించుకోవడంతో పాటు అటు మనుషులు, మూగజీవాల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లకుండా సోలార్ కంచె ఏర్పాటు చేసి యువ రైతు నలుగురిని మెప్పిస్తున్నాడు. పంట పండించింది మొదలు మార్కెట్కు తరలించే వరకు రైతుకు అష్టకష్టాలే. ఇది సరిపోదంటూ మార్కెట్లోనూ రైతులకు కన్నీరే మిగులుతుంది. ఆరుగాలం పండించిన పంటకు రైతులకు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులందరూ సిండికేట్ రైతుకు కనీస ధర దక్కనివ్వడం లేదు. రైతులను దోచుకుంటూ పసుపు వ్యాపారులు హవా కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు వ్యాపారుల హవా కొనసాగుతోంది. వ్యాపారులందరూ సిండికేట్ అయి మార్కెట్లో తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో పసుపుకు సరైన ధర లేక పసుపు రైతు కుదేలవుతున్నాడు. మార్కెట్లోని వ్యాపారులు ప్రతిరోజు సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో 2 వారాల్లోనే క్వింటాల్కు 3 నుంచి 4 వేల లోపు ధర తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర నచ్చక రైతులు అమ్మకుంటే 2 రోజుల పాటు ఆ పసుపును ఎవరూ కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. ఎవరూ కొనకపోతే మళ్లీ వ్యాపారుల దగ్గరికే రైతులు వెళ్లాల్సి వస్తుంది. వేరే దిక్కులేక వ్యాపారులు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ఈ పసుపు పంటకు 15,000 మద్దతు ధర ఉంటే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. ఎందుకంటే ఖర్చు 1,20,000 రూపాయల ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి. మొత్తం ఆ సంవత్సరంలో పండించుడికి, గడ్డి వీకేసుడు, నీళ్లు కట్టుకునుడికి, కూలీలకు ఇచ్చుడికి
మొత్తం కంటే 1,10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మినిమం మాకు ఒక 15,000 మద్దతు ధర ఉంటే మాకు పడతలు పడుతుంది. ఎందుకంటే మాకు ఏడాది పంట. అయితే మార్కెట్లో ఉన్న దళారులు ఏజెంట్లను ఆశ్రయించి చివరకు తక్కువ ధరకే అమ్ముకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతు సంఘాలతో పాటు మార్కెట్ అధికారులకు విన్నవించినా ధరలో ఎలాంటి మార్పు రావడం లేదంటున్నారు. రైతులు పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ధర మాత్రం పెరగడం లేదంటున్నారు. కార్మికులను దొంగలుగా దూషించడమా, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికుల ఐక్యత. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్లో స్థానిక పసుపుకు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న జిల్లా వ్యాపారుల సిండికేట్ వల్ల ధర పెరగడం లేదని పసుపు రైతులు అంటున్నారు. అయితే ఈ ఏడాది తెగుళ్లతో దిగుబడి తగ్గడంతో ధర కూడా తగ్గడం వల్ల భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. దీంతో పసుపు పంటకు 15,000 రూపాయల కనీస ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ కు పసుపు తీసుకొని వచ్చినాము. నిన్న బీట్ అయింది, బాగా ధర ఏం వలకలేదు, 10,000 వలికింది. మాకు ఇప్పుడు అది ఏం సరిపోతలేదు, బాగా లాస్ ఉన్నది. మాకు మినిమం ఒక 15 నుంచి 16 దాకా ధర ఉంటే మాకు ఏదన్నా గిట్టుబాటు ధర బాగుంటుంది. ఇది 10,000 పోతే ఏం కైకిళ్ళు ఒక్కొక్కటి 400, 500 ఆడు మనుషులకు ఉంటుంది. మొగోళ్ళకైతే 1,000 రూపాయలు ఉన్నది. ఉడకబెట్టుడు చేసుడు బాగా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మాకు 15,000 ధర 16,000 దాకా ఉండాలని మేము అనుకుంటున్నాం. అయితే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు ఫిబ్రవరి 2వ వారం నుంచి 10,000 క్వింటాల వరకు ప్రతిరోజు పసుపు వస్తుంది. గత నెలలో కొత్త పసుపు క్వింటాల్కు 10,000 నుంచి 15,000 దాకా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం వ్యాపారులు సిండికేట్ గా మారి 9,000 నుంచి 11,000 మధ్యనే క్వింటాల్ అమ్మేలా చూస్తున్నారు. మార్కెట్లో 3 వారాల్లోపే ధరలు భారీగా తేడాలొచ్చాయంటున్నారు. ఏపీతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలో కొమ్ము రకానికి క్వింటాలు 17 నుంచి 19,000 రూపాయల మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో 15,000 వరకు ధర కొనసాగుతుంది. అయితే నిజామాబాద్ మార్కెట్ పసుపు అమ్మకాలకు పేరుగాంచిన ధర మాత్రం రావడం లేదంటున్నారు. మద్దతు ధర ఈ రేట్ ఉన్న రేటుకైతే గిట్టుబాటు అయితే లేదు. ఇది ఎందుకంటే వేరే పంటలాగా కాదు, దీనికి మట్టి గొల్లేరు అన్ని. ఆ గొల్లేరు లారీ కూడా రేటు మామూలుగా 20-22 వేలు లేదు, ఇప్పుడు దాదాపు 35,000 అంటున్నారు ఒక గొల్లేరు. ఆ గొల్లేరుకు మట్టికి ఇట్లా క్యాల్కులేషన్ చేసుకుంటే ఏం ఈ ధరలకు ఏం గిట్టుబాటు మాకు అయితే లేదు. నెక్స్ట్ సారి వేద్దామా బంద్ చేద్దామా పసుపు అనేది అవుతుంది. 6 కాలం కష్టపడి పండించిన రైతుకు సరైన ధర రాక ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు రైతులు. ఇప్పటికైనా పసుపుకు కనీస మద్దతు ధర నిర్ణయించి వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు రైతులు. త్రిభాషా విధానంపై లోక్సభలో డీఎంకే బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును డీఎంకే నాశనం చేస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధ్వజమెత్తారు. హిందీ భాష అమలు అంశంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. త్రిభాషా విద్యా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకిస్తుందని, తమిళనాడు ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయం చేస్తుందని అన్నారు. My word. If it hurts my word to anybody, I withdraw my words. I don't have an issue on that. But regarding the rightly, Kanimoji took lead and invite the Education Minister of Tamil Nadu with a good spirit. Let something should come out. And I was also open on that discussion. At one point of time, they have agreed, and we have agreed certain things. Don't shout! Don't shout, please. You have courage. You should have courage to listen the truth. They went back. My information, they mentioned all these things to Honorable Chief Minister of Tamil Nadu. He also given consent to go ahead. Later on, some internal issue came up. They only told me, informally and then some went back. This is unfortunate. Today, again I mentioned that thing. Today is the 10th March. Let they come out with the MOU signing program. They are entitled. We don't have any issue with non-BJP states. As I said, Karnataka, Himachal, Punjab, all these states are getting. ఇక తాము త్రిభాషా విధానానికి వ్యతిరేకమని బదులిచ్చారు కనిమొల్లి. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ తీరు మార్చుకోవాలని అన్నారు. ఆయన తమిళనాడును అవమానించారని మండిపడ్డారు. Has called the members of parliament, the Tamil Nadu government and the people of Tamil Nadu uncivilized. Sir, and met the minister
representing that SSA funds have to be released to Tamil Nadu. And the minister from Tamil Nadu also was there in the delegation, and we had clearly said that we have issues with the NEP. We cannot accept it in full because 3-language policy is not acceptable to Tamil Nadu. Okay. And sir, the truth is the CM of Tamil Nadu